ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, ప్రయాణ సందడి ఛానల్ నుంచి ఆల్రెడీ అగ్రికల్చర్‌కి కొన్ని డాక్యుమెంటేషన్ ఏదైతే ఫైల్స్ నా దగ్గరకొచ్చాయో, ఆ ఫైల్స్ అన్నీ గూడా సబ్మిషన్స్‌కెళ్ళిపోయాయి. ఇది గుడ్ న్యూస్ మీ అందరికీ గూడా. అతి త్వరలో నేనేంత వెయిట్ చేస్తున్నాను. త్వరగా పర్మిషన్స్ వస్తే గనక ప్రయాణ సందడి నుంచి కొంతమంది ఇజ్రాయెల్ వెళ్ళడానికి కూడా సిద్ధమైపోతారు. హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ సందడి. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 2024లో మొట్టమొదటి వీడియో ఈరోజు చేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్, సో కొద్దిగా లేట్ అయింది ఈ విష్ చేయడానికి కూడా మీ అందరికీ. సో ఎనీవే కమ్యూనిటీ పోస్ట్‌లో నేను ఆల్రెడీ ఒకటి కమ్యూనిటీ పోస్ట్ అయితే అందరికీ విష్ చేయడం జరిగింది. వీడియో పరంగా అయితే మొట్టమొదటిసారిగా మీ అందరికి కూడా నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో సో ఆల్రెడీ నేను ప్రీవియస్ 2 వీడియోలు చేసి ఉన్నాను ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్‌లో అగ్రికల్చర్ జాబ్స్ తర్వాత కన్‌స్ట్రక్షన్ జాబ్స్ ఏవైతే నేను పోస్ట్ చేశానో, ఏవైతే బిఫోర్ 2 వీడియోస్ నేను చేశానో ఫ్రెండ్స్, ఆ 2 వీడియోలకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు, ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, కొంతమంది ప్రాసెస్ చేసుకున్నారు. సో ఒక గుడ్ న్యూస్ ఏంటిదంటే, మన దగ్గర ఎవరైతే అగ్రికల్చర్ వీసాస్‌కి ఇజ్రాయెల్ కోసం ప్రాసెస్ చేసుకున్నారో, వారి అప్లికేషన్స్ అయితే నేను సబ్మిషన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైతే పీసీసీస్ గాని అన్ని డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసిన నేను వాళ్ళ ఫైల్స్ అయితే నేను వీసా సబ్మిషన్‌కైతే వెళ్ళిపోయాయి. సో, గుడ్ న్యూస్ రావాలని, అతి త్వరలో అయి అప్రూవ్ అయ్యి పర్మిషన్స్ వచ్చి మీరందరూ కూడా ఇజ్రాయెల్ వెళ్ళాలని ప్రయాణ సందడి ఛానల్ కోరుకుంటా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే గనక అగ్రికల్చర్‌కి ఇంకా వేకెన్సీ ఉన్నాయి. ఎవరైనా పీసీసీస్ రెడీగా ఉండి గనక మీరు ప్రయాణ సందడి ఛానల్‌ని అప్రోచ్ అయితే గనక తప్పకుండా ఇమ్మీడియేట్ ప్రాసెస్‌లోనే ఈ ఫైల్స్ అనేది సెండ్ చేయడం జరుగుతా ఉంటుంది వీసా సబ్మిషన్స్ కోసం. ఇది గమనించండి. సెకండ్ థింగ్ ఏందంటే ఫ్రెండ్స్, ఇంకా కొన్ని జాబ్స్ నా దగ్గరకొచ్చాయి వేరే సెక్టర్‌వి. అగ్రికల్చర్ సెక్టర్ గాకుండా కన్‌స్ట్రక్షన్ సెక్టర్‌లో కూడా చాలా హ్యూజ్ వేకెన్సీస్ ఇజ్రాయెల్‌లో ఉన్నాయి. ఇది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఎగ్జాంపుల్ కన్‌స్ట్రక్షన్‌లో మేసన్స్, బ్రిక్ లేయర్స్, టైల్ ఫిక్సర్స్, తర్వాత స్టీల్ ఫిక్సర్స్, అదేవిధంగా ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నా దగ్గర వచ్చిన జాబ్స్ ఏందంటే, వాల్ పెయింటర్స్ ఒక 30 మంది కావాలి. ట్రక్ డ్రైవర్స్, హెవీ ట్రక్ డ్రైవర్స్ 15 మంది కావాలి. ట్రాక్టర్ డ్రైవర్స్ ఒక 15 మంది కావాలి. క్రేన్ ఆపరేటర్స్ 15 మంది కావాలి. ఇది గమనించండి. ఏవేవి చెప్పాను జాబ్స్ అంటే, క్రేన్ ఆపరేటర్స్, ట్రక్ డ్రైవర్స్, హెవీ డ్రైవర్స్, తర్వాత ట్రాక్టర్ డ్రైవర్స్. ఈ డ్రైవర్స్ ఈ కేటగిరీకి ఏవైతే ఉన్నాయో అవి 15 మంది మాత్రమే కావాలి. ఓకేనా? ఇంకొకటి స్టీల్ ఫిక్సర్, మేసన్స్, తర్వాత కన్‌స్ట్రక్షన్‌లో హెల్పర్స్ కూడా ఒక 30 మెంబర్స్ కావాలి ఫ్రెండ్స్. ఈ కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్ జాబ్స్‌కి డిక్లరేషన్ వేరే ఉంది. అగ్రికల్చర్ సెక్టర్ జాబ్‌కి డిక్లరేషన్ వేరే ఉంది. ఇది క్లియర్. ఓకేనా? అగ్రికల్చర్ జాబ్‌ది ఎలా ఉంటుందంటే, అది ఇమ్మీడియేట్ రిక్వైర్మెంట్. ఇది ఎలా ఉందంటే కన్‌స్ట్రక్షన్‌ది, వీసా క్లియరెన్స్ ఎక్కడ అవుతుందంటే ముంబైలో అవుతది. పాపులేషన్ అండ్ ఇమిగ్రేషన్ అథారిటీ ఆఫ్ ఇజ్రాయెల్ లా ప్రకారము ఎవరైతే మెడికల్స్‌లో ఫిట్ అయ్యి ఉండి, ఎవరైతే ఈ క్రైటీరియాకి వీళ్ళు చెప్పే వీళ్ళకి క్రైటీరియా ఏదైతే ఉందో ఇజ్రాయెల్‌ది, ఆ లా ప్రకారం ఎవరైతే ఫిట్ అవుతారో వారికి జాబ్స్ ఖచ్చితంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మందికి ఈసారి జాబ్స్ అయితే ఇజ్రాయెల్‌లో వస్తాయి. వరి అయ్యే అవసరం లేదు. ఎవరైతే ఈ క్రైటీరియాకి అంటే ఏజ్ పరంగా గాని, మెడికల్ పరంగా గాని, అదేవిధంగా వాళ్ళు చెప్పిన ఎలిజిబిలిటీస్ ఏవైతే పాస్‌పోర్ట్ గాని, తర్వాత మిగతా డాక్యుమెంటేషన్ గాని ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఉంటే ఖచ్చితంగా వీసాస్ అనేది 100% పడతాయి. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, ప్రయాణ సందడి ఛానల్ నుంచి ఆల్రెడీ అగ్రికల్చర్‌కి కొన్ని డాక్యుమెంటేషన్ ఏదైతే ఫైల్స్ నా దగ్గరకొచ్చాయో, ఆ ఫైల్స్ అన్నీ కూడా సబ్మిషన్స్‌కెళ్ళిపోయాయి. ఇది గుడ్ న్యూస్ మీ అందరికీ కూడా. అతి త్వరలో నేనేంత వెయిట్ చేస్తున్నాను. త్వరగా పర్మిషన్స్ వస్తే గనక ప్రయాణ సందడి నుంచి కొంతమంది ఇజ్రాయెల్ వెళ్ళడానికి కూడా సిద్ధమైపోతారు. తొందరగా రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఎవరెవరైతే అగ్రికల్చర్ సెక్టర్‌కి ఆ ప్రాసెస్ చేసుకున్నారో వారందరూ కూడా ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్నారు. తొందరగా రావాలని, వాళ్ళ ఆశ నెరవేరాలని ప్రయాణ సందడి ఛానల్
కోరుకుంటా ఉంటుంది. సో, సెకండ్ థింగ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా! కన్‌స్ట్రక్షన్. ఈ కన్‌స్ట్రక్షన్‌కి వీసా క్లియరెన్స్ అనేది ముంబై నుంచే జరుగుతుంది. సో, దీనికి ఏజ్ వచ్చేసి వయసు వచ్చేసి ప్రతి వ్యక్తి 25-45 సంవత్సరాల లోపు ఉండాలి. సో, 25-45 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే ఈ 25 సంవత్సరాల ముందు గాని, లేకపోతే 45 సంవత్సరాలు ఎక్కువున్న వాళ్ళని గాని వాళ్ళు తీసుకోరు. పీఐబీఏ రూల్ ప్రకారం వాళ్ళ లా ప్రకారం మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు. అదేవిధంగా మెడికల్స్‌లో గూడా నేను మొన్న అగ్రికల్చర్‌లో పంపించిన ఫైల్స్‌కి కొన్నిటికి కొన్ని ఫైల్స్‌కి మెడికల్‌లో రిమార్క్ పెట్టారు. అదేంటిదనేది నేను వీడియోలో చెప్పాను. సో, అది కొంతమంది నా దగ్గర ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి నేను ఆల్రెడీ ఫోన్ చేసి ఇంటిమేట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. సో, ఈ అందుకనే ఈ ఈ ఏదైతే మెడికల్స్ గాని, లేకపోతే ఏజ్ క్రైటీరియా ఉంది ఏదైతే ఉందో గాని, సో, క్లియర్‌గా మస్ట్ అండ్ షుడ్ పీఐబీఏ ప్రకారం ఉండాలిది. ఓకేనా. సో, అది క్లియర్. సో, ఇంకోటి కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి ఏజ్ వచ్చేసి 25 నుంచి 45 వరకి. అగ్రికల్చర్ వాళ్ళకొచ్చేసి 25 నుంచి 39 లోపు వరకి. నేను చెప్పిన జాబ్స్‌లో ఏవైతే ట్రక్ డ్రైవర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్, క్రేన్ ఆపరేటర్స్, స్టీల్ ఫిక్సర్స్, మేసన్స్, కన్‌స్ట్రక్షన్ లేబర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కొన్నిటికి ఇంటర్వ్యూస్ గూడా జరుగుతాయి. ఆ ఇంటర్వ్యూలో మీరు మస్ట్ పార్టిసిపేట్ చేయాల్సిందే. సో, ఇంటర్వ్యూలో పాస్ అయిన తర్వాతనే వాళ్ళ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతది. అంటే అన్నిటికి జరగదు. కొన్నిటికి మాత్రం జరుగుతాయి దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్. ఇది క్లియర్‌గా గమనించాలా. అగ్రికల్చర్ వెళ్ళే వాళ్ళకి వేరే డాక్యుమెంటేషన్ ఉంది. కన్‌స్ట్రక్షన్‌లో వెళ్ళే వారికి వేరే డాక్యుమెంటేషన్ ఉంది. కన్‌స్ట్రక్షన్‌లో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంతమంది అయితే ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళు అప్రోచ్ అవ్వండి. ఆ డాక్యుమెంటేషన్ అన్నీ గూడా నేను రఫ్‌గా చెప్తాను ఇక్కడ చూడండి. సో, వాళ్ళకు పీసీసీ తీసుకోవాలి. పీసీసీ అనేది పోలీస్ స్టేషన్ నుంచి తెచ్చిన పీసీసీ అయితే నడవదు. సో, మీరు ఎక్కడి నుంచి అప్లై చేయాలంటే పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల నుంచే పీసీసీ అనేది తీసుకురావాలి. ఆ పీసీసీ అప్రూవల్ చేస్తారు. సో, అదేవిధంగా మీ పాస్‌పోర్ట్ అనేది 2027కి అంటే అట్‌లీస్ట్ 3 ఇయర్ వ్యాలిడిటీ ఉండాలి. ఎక్స్‌పైరీ డేట్ అనేది 2027 కంటే పైనుండాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ అనేది వాళ్ళ ఆధార్ కార్డ్. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్. ఇజ్రాయెల్ వెళ్ళాలనుకునే వ్యక్తి యొక్క తల్లిదండ్రుల ఆధార్ కార్డు ప్లస్ వాళ్ళ నుంచి నో అబ్జెక్షన్ అఫిడవిటీ. సో, ఎవరైతే ఇజ్రాయెల్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి పిల్లలున్నట్లయితే, ఆ పిల్లలు 18 సంవత్సరాలు దాటి ఉంటే గనక, 18 ఇయర్స్ నిండి ఉన్నట్లయితే గనక, ఆ పిల్లోడి ఆధార్ కార్డు, తర్వాత ఎవరైనా సరే గర్ల్ గాని, బాయ్ గాని ఎవరున్నా సరే వాళ్ళ ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళ నుంచి కూడా నో అబ్జెక్షన్ అఫిడవిటీ. ఓకేనా. ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాల్సిందే. ఒకవేళ మళ్ళీ పెళ్లి అయిన వాళ్ళు కొంతమందున్నారు. పెళ్లి కాని వాళ్ళు కూడా వెళ్తా ఉంటారు. సో, సో అలాంటి వారికి ఒకవేళ పెళ్లి అయితే గనక మ్యారేజ్ అయ్యుంటే గనక భార్య నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వీళ్ళందరూ వీళ్ళందరితో నుంచి తల్లిదండ్రుల నుంచి పిల్లలు 18 ఇయర్స్ దాటి ఉంటే వాళ్ళ అఫిడవిటీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, భార్య నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, తల్లిదండ్రులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్లస్ వాళ్ళ ఆధార్ కార్డులు. ఇవి అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ ఈ డాక్యుమెంటేషన్ కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ ఇవన్నీని కూడా. ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. సో, అదేవిధంగా రేషన్ కార్డ్ ఏదైతే ఉందో, ఆ రేషన్ కార్డ్‌ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేషన్ చేసి నోటరీ చేపించాల. ఇది కూడా మస్ట్ వాల్యుబుల్ డాక్యుమెంటే. ఇది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో, కాబట్టి ఈ డాక్యుమెంటేషన్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి పీసీసీ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో. సో, ఇంకా ఫర్దర్ మోర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే గనక సో, మా ఆఫీస్ నంబర్స్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ నంబర్స్‌కి కాల్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో, వీళ్ళ జీతం చెప్తాను చూడండి. ఎంత సాలరీ వస్తది కన్‌స్ట్రక్షన్ కంటే. వీళ్ళ సాలరీస్ వచ్చేసి పర్ అవర్ వచ్చేసి 31 న్యూ ఇజ్రాయలీ షెకెల్. సో, ఒక షెకెల్ వచ్చేసి ఇండియన్ రూపీస్‌లో 22 పాయింట్ సంథింగ్ చిల్లర ఉంది. ఓకేనా. సో, పర్ అవర్ వచ్చేసి 31 న్యూ ఇజ్రాయలీ షెకెల్. అంటే ఒక 1 మంత్‌కొచ్చేసి వీళ్ళకి 220 అవర్స్ నుంచి 220 గంటల నుంచి 280 గంటల వరకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతా ఉంది కంపెనీ నుంచి ఎంప్లాయీకి. అంటే ఒక క్లయింట్‌కి సో, కంపెనీ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది ఎన్ని గంటలంటే ఒక మంత్ పరంగా చూసినట్లయితే 220 నుంచి 280 గంటలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆ ప్రకారం మీరు ఎన్ని గంటలు పని చేస్తే అన్ని 31 న్యూ ఇజ్రాయెల్ షెకెల్స్ వర్తిస్తాయి మీకు. సో, ఓకేనా ఫ్రెండ్స్. సో, ఇందులో అకామిడేషన్ ఫ్రీ ఉంది. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్ మాత్రం మీరు చూసుకోవాలి. కంపెనీ ప్రొవైడ్ చేయట్లేదు. సో, ట్రాన్స్‌పోర్ట్ మీరు ఒకవేళ గనక మీ అకామిడేషన్ దూరం ఇచ్చేసి సైట్ అనేది ఎక్కడో ఉంటే గనక సో, అక్కడ వెళ్ళడానికి కంపెనీ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అది అబ్సల్యూట్‌లీ ఫ్రీ. ఓకేనా. హెవీ ట్రక్ డ్రైవర్స్, క్రేన్ ఆపరేటర్స్ ఇవి డిమాండింగ్‌లో ఉన్నాయి.
సో ఇమ్మీడియట్గా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి నేను ప్రియారిటీ ఇస్తాను. బట్ ఈ క్రైటీరియా మొత్తం రేషన్ కార్డు ఇంగ్లీష్లో తర్జుమా చేసి నోటరీ చేయించండి. సో అదేవిధంగా మీ భార్య నుంచి కానీ పెళ్ళి అయి ఉంటే కనుక భార్య, పెళ్లి కాకపోతే నా అవసరం లేదు. తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల నుంచి కూడా సో ఏంటిది ఆధార్ కార్డు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్. తర్వాత మీకు ఒకవేళ పెళ్లి కాకపోతే పర్లేదు, పెళ్లి అయి ఉంటే కొడుకులు కూడా ఉంటే లేకుంటే బిడ్డలు ఉంటే 18 ఇయర్స్ క్రాస్ అయి ఉంటే అప్పుడు ఇది వాళ్ళ పిల్లలకి కూడా ఆధార్ కార్డులు, అఫిడవిటీలు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? వెరీ క్లియర్ అనుకుంటాను. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మొబైల్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కాల్ చేయండి. సో ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హబ్సిగూడ, హైదరాబాద్. ఓకేనా? ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ మా ఛానల్లో. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్.